హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవం కోలాహలంగా సాగుతుంది. భాగ్యనగరంలో వెలిసిన గణనాథులు నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నారు. కన్నుల పండుగ గణేష్ శోభయాత్ర అయితే జరుగుతుంది. అయితే చార్మినార్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఏ విధంగా జరుగుతున్నాయి గణేష్ నిమజ్జనోత్సవాలు? హైదరాబాద్ మహానగరంలో గణేశుని నిమజ్జన శోభయాత్రలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నగరం నలుమూలల నుంచి గణనాథులు బయలుదేరి సాగర్ తీరాలకు నిమజ్జనానికి వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే భక్తులు జై బోలో గణేష్ మహారాజుకు అంటూ వివిధ గణపతి బప్ప మౌర్య అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. చాలా సందడి వాతావరణం నగర వ్యాప్తంగా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టు అధికారులు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి చోటు చేసుకోకుండానే ఈ యొక్క నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చార్మినార్ వద్ద ఉన్నాం. గత కొన్ని గంటల నుంచి నిమజ్జనాలకు వెళ్ళినటువంటి గణేష్ యొక్క విగ్రహాల యొక్క శోభయాత్రతో ఈ ప్రాంతం అంతా కోలాహలంగా మారింది. ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. శోభయాత్రకు సంబంధించి కూడా ఇటు స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, వృద్ధులు అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. అందుకు తగ్గట్లు ప్రస్తుతం చార్మినార్ వద్ద ఒక సందడి వాతావరణం అనేది కనిపిస్తుంది. వివిధ రూపాలలోని గణనాథులు శోభయాత్ర ద్వారా నిమజ్జనాలకు వెళ్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. ఇక చార్మినార్ ప్రాంతంలో కొంత సెన్సిటివ్ ఏరియా అనేటువంటి పేరు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏకంగా ఇతర మతస్థులకు సంబంధించి కులాలు, మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క శోభయాత్ర చాలా సక్సెస్ఫుల్ గా జరిగేందుకు దోహదపడుతున్నటువంటి దృశ్యాలు అనేవి కనిపిస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ మనం నిలిచినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇటు వేరే వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే తయారు చేశారు. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ ప్రసాదాలు అందించడము, వాళ్ళకి దాహార్తిని తీర్చేందుకు కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఇలా అడుగడుగునా కూడా ఎటువంటి నీరసం అనేది రాకుండా, వాళ్ళు కొంత కూడా నిరాశ చెందకుండా శోభయాత్రలో పాల్గొన్నటువంటి భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళంతా ఉత్సాహంగా ఈ యొక్క శోభయాత్రలో పార్టిసిపేట్ చేసేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తూ ఉన్నారు భక్తులు. ఇక ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి నిర్వాహకులు సైతం వాళ్ళు తగిన ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది. వచ్చేటువంటి యొక్క గణేష్ యొక్క విగ్రహాలు అనేవి ఏమాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండా వెనకాల కొన్ని వందలాది విగ్రహాలు అనేవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మూమెంట్ అనేది ఏమాత్రం స్లోగా అవ్వకుండా ఎక్కడికక్కడ అంటే వారు ఒకవైపున వారి యొక్క సంతోషానికి ఎటువంటి ఇబ్బంది అనేది జరగకుండా, మరోవైపున శోభయాత్రలో ఏమాత్రం నిదానంగా ఉండకుండా స్లోగా గణేశుని యొక్క శోభయాత్ర అనేది మూవ్ అవుతున్నటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే వివిధ రూపాల్లోని గణనాథుడు శోభయాత్రకు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఇంతకు ముందే మనం చూడటం జరిగింది. ఆపరేషన్ సింధూర్ ను ప్రతిబింబించేలాగా ఒక శోభయాత్రలో గణేశుని యొక్క రూపాన్ని చూసాము. ఇలా రకరకాల రూపాల్లో, ఎందుకంటే గణేశుని యొక్క రూపానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రతి సంవత్సరము గణేశుని యొక్క ప్రతిమలను పూజించేటువంటి సందర్భంలోనే వివిధ రూపాలను కూడా ప్రతిబింబించేలాగా గణేశుని యొక్క విగ్రహాల యొక్క ప్రతిష్ట అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈసారి కూడా అలాగే కనిపిస్తుంటుంది. ఒకసారి మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి విగ్రహాన్ని కూడా చూడొచ్చు. చాలా స్పష్టంగా ఇటు వీణ వాయిస్తూ ఒక ఇటు అన్నమయ్యలాగా లేకపోతే వివిధ రూపాలలోని ఇటు విగ్రహాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇలా ఇక్కడ ప్రత్యక్షంగా ఇప్పుడు మనకు వివిధ రూపాల్లో కనిపిస్తున్నటువంటి గణనాథుడు ఇలా వందల రూపాలలో శోభయాత్రకు నిమజ్జనాలకు వెళ్ళినటువంటి శోభయాత్రకు సంబంధించినటువంటి విజువల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి పోలీసు అధికారులు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మొత్తం నగర వ్యాప్తంగా జరిగేటువంటి యొక్క నిమజ్జన శోభయాత్రలలో పార్టిసిపేట్ చేయడం కోసం దాదాపు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శోభయాత్ర అనేది చాలా సక్సెస్ఫుల్ గా జరగడం కోసం మొత్తం అడుగడుగునా పోలీసు భద్రత అనేది కనిపిస్తుంది. మొత్తం 30,000 మంది, సుమారు 30,000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ఎక్కడికక్కడ అయితే మహిళా భక్తులకు, అలాగే శోభయాత్రను చూడటానికి వచ్చినటువంటి వీక్షకులకు, మహిళలకు ఎటువంటి చిన్న డిస్టర్బెన్స్ అనేది జరగకుండా, ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తకుండా పూర్తిగా షీ టీమ్స్ అనేవి నిఘా కనిపిస్తుంది. అలాగే స్పెషల్ పార్టీసు, ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడ పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే చార్మినార్ వద్ద గత కొన్ని గంటల నుంచి కూడా శోభయాత్ర అనేది చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఉంది. మొత్తం చాలా సంతోషంగా గణనాథులు శోభయాత్రకు ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ప్రజెంట్ చార్మినార్ లొకేషన్ నుంచి కూడా, అంటే ఇటు ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల నుంచి కావచ్చు, అలాగే ఇతర ప్రాంతాల నుంచి చార్మినార్ మీద నుంచి యొక్క శోభయాత్రలోని గణేష్ విగ్రహాలన్నీ కూడా చార్మినార్ ను దాటుకొని అఫ్జల్గంజ్ వెళ్తుంటాయి. అఫ్జల్గంజ్ నుంచి ఆ తర్వాత ఇటు ఎంజే మార్కెట్ ను టచ్ చేస్తూ ఆ తర్వాత అబిడ్స్ కు వెళ్ళి అక్కడ అటు సెక్రటేరియట్ మీదుగా
ట్యాంక్ బండ్కు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇలా కొన్ని గంటల పాటు నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగుతుంటుంది కాబట్టి సో ఇందులో ఏ మాత్రం కూడా కొంత కూడా అలసత్వం అనేది ప్రదర్శించకుండా చాలా ఉత్సాహంగా ఈ యొక్క శోభయాత్రలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటున్నారు. మనం ముందు చూస్తున్నటువంటి విజువల్స్ లో చూడొచ్చు, మొత్తం ఎంత చూడటానికి కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది అనేది కూడా వాళ్ళ విజువల్స్ చూస్తూ కనిపిస్తుంది. అక్కడ ఉన్న యువతులందరూ కూడా జై బోలో గణేష్ మహారాజుకి అంటూ గణపతి బప్ప మోరియా అంటూ వాళ్ళందరూ కూడా నినాదాలు చేస్తూ ఈ శోభయాత్రలో పాల్గొన్నారు. ఇలా ఎవరైతే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కుటుంబాలన్నీ కలిసి ఆ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ ఏరియా ప్రాంత వాసులందరూ కూడా ఈ యొక్క శోభయాత్రలో పాల్గొని టస్కర్ల మీద విగ్రహాలను తీసుకొని చాలా సజావుగా చాలా సంతోషంతో అలాగే డప్పు సౌండ్ల మధ్య తాము ఏర్పాటు చేసుకున్నటువంటి సంగీత వాద్యాల సమక్షంలోనే ఈ యొక్క శోభయాత్రలో పార్టిసిపేట్ చేస్తూ జరుగుతుంది. ఇక ఇక్కడ మాత్రమే కాదు, నగరం నలుమూలల నుంచి కూడా గణేశుని యొక్క ప్రతిష్ఠిత గణేశుని యొక్క ఉత్సవాల వేరేగింపు అనేది కూడా చాలా గ్రాండ్ గా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ శోభయాత్రకు సంబంధించి ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఏమన్నా జరుగుతుంటే మాత్రం వీటన్నిటికి సంబంధించి కూడా శోభయాత్రలో ఇటు గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి ఏర్పాటు చేసినటువంటి స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ స్టేజీ మీద నుంచి గణేశుని యొక్క విగ్రహాలను ఆ స్టేజ్ మీద నుంచి తరలించాలి అంటూ కూడా వాళ్ళు కింద నుంచి ఆదేశాలు ఇస్తూ ఉంటే సో దానికి తదనుగుణంగానే పోలీసులు కూడా దానికి సహకరిస్తూ వారు ఎలాగైతే రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటూ వెళ్తాం జరిగిందో సో దానికి సహకరిస్తూ కూడా అలాగే ముందుకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా గమనిస్తూ ఉన్నాం. సో ఇంకా ఇప్పటికే మొత్తం ఇటు డ్రోన్ వ్యవస్థ ద్వారా కావచ్చు, అలాగే సీసీ కెమెరాల ద్వారా పూర్తిగా ఎక్కడికక్కడ పరిస్థితిని సమీక్షించడం జరుగుతుంటుంది. పోలీస్ అధికారులు, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు ఇటు గణేష్ నిమజ్జనాలకు సంబంధించిన శోభయాత్రలు అనేవి ఎలా జరుగుతున్నాయి అనేది కూడా ప్రత్యక్షంగా వాళ్ళు కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే బాలాపూర్ గణేష్ తరలి వెళ్ళాడు, అలాగే ఖైరతాబాద్ గణేశుడి యొక్క నిమజ్జన ప్రక్రియ అనేది పూర్తయింది కాబట్టి ఇక నగర వ్యాప్తంగా ఉన్నటువంటి గణేష్ యొక్క నిమజ్జనానికి మార్గం సుగమమైందని చెప్పాలి. అందుకు అనుగుణంగానే ఎక్కడికక్కడ పోలీసులు ఆ ఏరియాల నుంచి వెళ్తున్నటువంటి విగ్రహాలన్నింటికి సంబంధించి కూడా రూట్ మ్యాప్ ను సిద్ధం చేయడం జరిగింది. ఇక మరోవైపు ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు అనేవి కొనసాగుతున్నాయి నగర వ్యాప్తంగా. ఎక్కడెక్కడైతే ప్రధాన మార్గాల నుంచి ఇటు గణేశుల యొక్క శోభయాత్ర అనేది ముందుకు వెళ్తూ ట్యాంక్ బండ్ వరకు కూడా చేరుకుంటుందో ఆ రూట్స్ లో ఇప్పటికే పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. ఆల్టర్నేటివ్ రూట్స్ ను చూసుకుంటూ కూడా వాహనదారులు వెళ్లాలనే విషయాలను కూడా తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇండికేషన్స్ సూచనలు కూడా పాటిస్తూ ఇటు శోభయాత్రకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సహకరించాలంటూ కూడా ఇటు పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఇటు నగర ప్రజలను కోరటం జరిగింది. అందులో భాగంగానే నగరం నుంచి గణేశుల యొక్క శోభయాత్ర గంట గంటకు విగ్రహాల సంఖ్య అనేది పెరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సక్సెస్ఫుల్ గా శోభయాత్ర అనేది కొనసాగుతూ ఉంది. చక్రి రత్నకుమార్, చార్మినార్ వద్ద నుంచి ట్యాంక్ బండ్ వరకు గణనాథుల శోభయాత్రకు ఎన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది? అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉంది? వాస్తవానికి మొత్తం గణేశుని యొక్క శోభయాత్రకు సంబంధించినటువంటి పూర్తిగా యొక్క దాదాపు కొన్ని గంటల పాటు సమయం పడేటువంటి అవకాశాలు ఉంటుంది. సో దీంట్లో భాగంగానే ఇటు ఎందుకంటే శోభయాత్రలో యొక్క మూమెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. గణేశుడి యొక్క శోభయాత్ర అనగానే ప్రతి ఒక్కళ్ళు కూడా తాము ఇటు డాన్సులు చేసుకుంటూ అలాగే స్వామిని అటు భక్తితో కొలుచుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో నినాదాల ద్వారా వెళ్తూ ఉంటారు. ఒక స్లో మూమెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఒక విగ్రహం ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించినటువంటి ఆ విగ్రహము ఇక్కడ నుంచి ట్యాంక్ బండ్ నిమజ్జనానికి వెళ్ళడానికి సుమారు 4-5 గంటల వరకు కూడా సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రూట్ లో కేవలం డిస్టెన్స్ అనేది తక్కువే ఉన్నప్పటికీ కూడా మూమెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ప్రతి ఆ ఏరియాలో ఇప్పుడు చార్మినార్ దగ్గర కొంతసేపు విగ్రహాల యొక్క మూమెంట్ అనేది స్లో ఉంటుంది. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత సో మరలా ఎంజే మార్కెట్ దగ్గర అబిట్స్కి వెళ్ళినప్పుడు అలాగే అఫ్జల్గంజ్ ప్రాంతాలు అంటే రద్దీ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల దగ్గరికి వెళ్ళినప్పుడు మూమెంట్ అనేది చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకునే సెక్యూరిటీ పరమైనటువంటి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది పోలీసు ఉన్నతాధికారులు. అందులో భాగంగానే వివిధ విభాగాలకు చెందినటువంటి పోలీసు ఉన్నతాధికారులు ఇటు ట్రాఫిక్ లాండ్ ఆర్డర్ నుంచి మొదలు పెడితే ఇటు లాండ్ ఆర్డర్ కావచ్చు, షీ టీమ్స్ కావచ్చు, అలాగే ట్రాఫిక్ పోలీసులు, మరోవైపున వివిధ విభాగాలకు సంబంధించినటువంటి స్పెషల్ ఇప్పుడు వివిధ జిల్లాల నుంచి రప్పించినటువంటి స్పెషల్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా విధుల్లో పాల్గొని శోభయాత్రకు సంబంధించి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగకుండా పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇక మరోవైపు సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. అలాగే ఇటు డ్రోన్ సిస్టమ్ ద్వారా డ్రోన్స్ ను ఏర్పాటు
ఏర్పాటు చేసి డ్రోన్ల ద్వారా ఇటు పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మనం ఒకసారి విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ చార్మినార్ దగ్గర వచ్చేటువంటి భక్తులకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ అన్నప్రసాదాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకు ఒక వినూత్నమైనటువంటి విషయం ఏంటంటే, ఇటు భక్తులు ఎవరైతే గణేశుని యొక్క శోభయాత్రలో పాల్గొంటూ వస్తారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు అన్నప్రసాదాలను ఏర్పాటు చేసినటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్, ముస్లిం లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అన్నప్రసాదాలను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి హిందూ భక్తులు ఎవరైతే ఈ యొక్క శోభయాత్రలో పాల్గొన్నటువంటి భక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వయంగా వాళ్లే వడ్డిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఒక మంచి పరిణామంగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతా కలిసి యొక్క ఫెస్టివల్ ను సంతోషంగా జరుపుకోవాలి అన్న విషయాన్ని కూడా ప్రతిబింబించేలాగా ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. సో వీటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళు మాట్లాడుతూ ఒకవేళ మిలాద్ ఉల్ నబీ పండుగ ఎట్ ఏ టైం వచ్చినా, అలాగే గణేశుని యొక్క నిమజ్జనాలకు సంబంధించిన ఫెస్టివల్ ఇప్పుడే వచ్చినా, సో తామంతా ఏకంగా కలిసిమెలిసి ఉంటూ ఎటువంటి మత విభేదాలకు పోకుండా చాలా సంతోషంగా పండుగను సెలబ్రేట్ చేసుకోవాలి అన్న ఉద్దేశంలో భాగంగానే ఈ ఏర్పాట్లు చేయడం జరిగిందంటూ కూడా ఇంతకు ముందే ఈ నిర్వాహకులు మాట్లాడటం జరిగింది. సో ఇదంతా కూడా ప్రాక్టికల్ గా మనకు కనిపిస్తూ ఉంది. చాలా సంతోషంగా చార్మినార్ వద్ద గణేశుని యొక్క శోభయాత్రకు సంబంధించినటువంటి పూర్తిగా వెహికల్స్ యొక్క మూవ్మెంట్ అనేది చాలా ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా కొనసాగుతుంది. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అందరి సహకారంతో శోభయాత్రను చాలా సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేస్తూ ఉన్నారు భక్తులు. రత్నకుమార్, గణనాథుల శోభయాత్ర నేపథ్యంలో చార్మినార్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటికే చార్మినార్ పరిసర ప్రాంతాలలో పూర్తిగా డైవర్షన్స్ ను విధించడం జరిగింది. వాహనదారులకు ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలతో పాటు ఒక రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నట్ట ఓల్డ్ సిటీ నుంచి వివిధ ప్రాంతాల మీదుగా ఈ యొక్క శోభయాత్ర అనేది కొనసాగుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ శోభయాత్రకు సంబంధించి అంటే ఇప్పుడు ఈ రూట్ ప్రధానంగా ఇక్కడ దాదాపు మనం విజువల్స్ లో చూసినట్లయితే కొన్ని వందల మంది పోలీసులు విగ్రహాల దగ్గర మోహరించి ఉంటున్నారు. సో మనకు ఎక్కడెక్కడైతే విజువల్స్ ఎక్కడెక్కడైతే విగ్రహాలు అనేవి చేరుకొని కొంత స్లో అవుతూ ఉంటాయో ఆ ప్రాంతం రాగానే పోలీసులు ఇమ్మీడియట్ గా అక్కడ మోహరిస్తూ ఉన్నారు విగ్రహానికి. అంటే ఆ టస్కర్లు ఏదైతే లారీల ద్వారా కావచ్చు, టస్కర్ల ద్వారా కావచ్చు, సో ఎలా అయితే విగ్రహాన్ని తీసుకుని వివిధ వాహనాల ద్వారా విగ్రహాలను తీసుకుని వస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు పూర్తిగా మోహరించి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ శోభయాత్రను ముందుకు కంటిన్యూ చేస్తున్నటువంటి, ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఈ యొక్క మూమెంట్ అనేది ఇటు ఓల్డ్ సిటీ నుంచి అంటే చార్మినార్ ప్రాంతం నుంచి ఇటు మనకు ఈ రూట్ అంతా కూడా ఒకవైపున చార్మినార్ నుంచి మొదలు పెడితే అఫ్జల్గంజ్ వైపు వెళ్తూ ఉంటాయి. ఆ తర్వాత మొజంజాహీ మార్కెట్ వైపు విగ్రహాల మూమెంట్ ఉంటుంది. ఆ తర్వాత కోటి అబిడ్స్ నుంచి అక్కడ నుంచి తెలుగు తల్లి టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, ఇలా వివిధ ప్రాంతాల వైపు అటు నెక్లెస్ రోడ్ కావచ్చు, అలాగే పీపుల్స్ ప్లాజా, మరోవైపు ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్స్, ఈ ప్రాంతాల వైపు వెహికల్స్ యొక్క మూవ్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక ప్రస్తుతం చార్మినార్ వైపు వచ్చినటువంటి వాహనాలన్నింటికి సంబంధించి బ్యారికేడ్స్ ను పెట్టి మిగతా ప్రాంతాలలో పోలీసులు ఉండేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం బ్యారికేడ్స్ తో పాటు పెట్టినటువంటి ప్రతి బ్యారికేడ్ దగ్గర పోలీసు అధికారులు నియమించడం జరిగింది. పోలీసులు బందోబస్తులో ఉన్నారు. సో ఆ బ్యారికేడ్స్ ను ఎవరు కూడా తొలగించి రాంగ్ రూట్లలో రాకుండా, శోభయాత్రలకు ఇబ్బంది కలగనివ్వకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ రకంగా ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు పనిచేస్తున్నారు. లాండ్ ఆర్డర్ పరంగా అంటే కొంత సెన్సిటివ్ ప్రాంతాలుగా ఉన్నటువంటి ఇటు ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాలలో కూడా ఎక్కడ కూడా మొత్తం నగరంలో ఏ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తలెత్తకుండా లాండ్ ఆర్డర్ పోలీసులు పనిచేస్తూ ఉన్నారు. ఇక లాండ్ ఆర్డర్ పోలీసులకు తోడు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఆర్మ్డ్ ఫోర్సెస్ కావచ్చు, స్పెషల్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కావచ్చు, అలాగే జిల్లాల నుంచి రప్పించినటువంటి స్పెషల్ టీమ్స్, సో వీళ్ళందరి యొక్క బందోబస్తులో వీళ్ళందరూ కూడా కలిసి పనిచేస్తూ శోభయాత్ర సక్సెస్ఫుల్ గా కొనసాగేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి హైదరాబాద్ మహానగరంలో గణేశుడి యొక్క శోభయాత్ర చాలా గ్రాండ్ గా జరుగుతుంది. ఇక చార్మినార్ వద్ద ఇప్పటికే గణేశుడి యొక్క శోభయాత్రకు సంబంధించినటువంటి సందడి షురూ అవడంతో పాటు గంటకు అంటే ప్రతి ఒక్క అర్ధగంటకు గణేశుని యొక్క విగ్రహాల సంఖ్య అనేది పెరుగుతూ ఉంది. చాలా సంతోషంగా పండుగ వాతావరణం అనేది గంటకు మరింత ఎక్కువగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చక్రి రత్నకుమార్, భారీ గణనాథుల విగ్రహాల నిమజ్జనానికి తరలించే క్రమంలో ఫ్లైఓవర్ల వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు, ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అలాంటి భారీ విగ్రహాలను తరలించేటప్పుడు?
ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఫ్లైఓవర్లు అనేవి కనిపిస్తూ ఉంటాయో ఈ ఫ్లైఓవర్లకు సంబంధించి కూడా ఇప్పుడు మనకి తెలుగు తల్లి ఫ్లైఓవర్ కావచ్చు, అలాగే రామ్నగర్ స్టీల్ బ్రిడ్జ్ లాంటి ప్రాంతాలు కావచ్చు, అలాగే ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి సందర్భంలోనే ప్రధానమైనటువంటి ఫ్లైఓవర్స్ అనేవి ఎక్కడెక్కడైతే ఉంటాయో ఫ్లైఓవర్స్ వద్ద ఒకవేళ రూట్ లో భాగంగా ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు వెహికల్స్ యొక్క మూవ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాహనాలకు సంబంధించి సో వాహనదారులు చూసుకొని వెళ్ళాలనేటువంటి విషయాలను కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మరోవైపు కేవలం ఇటు హైదరాబాద్ కమిషనరేట్ తో పాటు మాత్రమే కాకుండా 3 కమిషనరేట్ల పరిధిలో ఇటు సైబరాబాద్ లో కావచ్చు, అలాగే హైదరాబాద్ కావచ్చు, మరోవైపున ఇటు రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కావచ్చు. సో ప్రతి ఒక్క ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో కూడా ఉన్నటువంటి ఫ్లైఓవర్ జోన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ కొన్ని రెస్ట్రిక్షన్స్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు శోభయాత్రలకు సంబంధించి ఇబ్బందులు అనేవి తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ట్రాఫిక్ ను పూర్తిగా దారి మళ్లించినటువంటి సందర్భమే కనిపిస్తుంది. ఎందుకంటే నిమజ్జనం కోసం తగిన ఏర్పాట్లు చేసినటువంటి ప్రభుత్వం ఖైరతాబాద్, ఎంజే మార్కెట్, లిబర్టీ, అబిడ్స్, తెలుగు తల్లి చౌరస్తా, రాణిగంజ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, పీపుల్స్ ప్లాజా జంక్షన్లన్నింటినీ కూడా దాటకుండా వీటి ద్వారా కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలి అంటూ కూడా ఇటు నగర పబ్లిక్ కొన్ని ఆదేశాలను పాస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఎయిర్పోర్ట్ కు వెళ్లేవారు మాత్రం PVNR ఎక్స్ప్రెస్ వే లేదా ఔటర్ రింగ్ రోడ్ ను మాత్రమే ఉపయోగించాలని పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లేవారు బేగంపేట, ప్యారడైజ్ మార్గాన్ని ఎంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి 8 పోర్టబుల్ వాటర్ ట్యాంకులు, 10 బేబీ పాండ్లు, 8 ఎక్స్కవేషన్ పాండ్లను ఏర్పాటు చేసింది. కేవలం ఇటు మనకు హుసేన్ సాగర్ లాంటి ప్రధాన ప్రాంతాలు మాత్రమే కాకుండా నిమజ్జనానికి సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యొక్క ప్లేసులను కూడా కొత్తగా ఏర్పాటు చేశారు కాబట్టి వీటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకోవాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక నిమజ్జనాలకు సంబంధించినటువంటి ఉపయోగించే వెహికల్స్ కాకుండా రెగ్యులర్ ట్రాన్స్పోర్టేషన్ లో ఉపయోగించేటువంటి విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం భారీ వాహనాలకు ముఖ్యంగా లారీలకు ఎటువంటి అనుమతి అనేది ఉండదు. నిమజ్జనానికి వచ్చినటువంటి వాహనాల కోసం కట్టమైసమ్మ దేవాలయం, NTR స్టేడియం, పబ్లిక్ గార్డెన్స్, ఆదర్శ నగర్, బుద్ధ భవన్ వేదిక నుంచి BRK భవన్, ఖైరతాబాద్ MNTS స్టేషన్ వద్ద పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. నిమజ్జనం పూర్తయిన తర్వాత లారీలు హైదరాబాద్ నగరంలోకి రాకుండా ఔటర్ రింగ్ రోడ్డు మీద మాత్రమే అనుమతిస్తారు. ఇవాళ ఉదయం 8 గంటల నుంచి రేపు అంటే 7వ తారీఖున రాత్రి 11 గంటల వరకు కూడా సిటీలోకి లారీల యొక్క ప్రవేశం అనేది ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి నిమజ్జనానికి ఉపయోగించిన వెహికల్స్ కూడా నిమజ్జనం తర్వాత ఔటర్ రింగ్ రోడ్లను ఆశ్రయించి వెళ్ళిపోవాలి తప్ప సిటీలో ఉండకూడదు అనేది పోలీసు అధికారులు తెలియజేసినటువంటి ఒక రెస్ట్రిక్షన్స్. సో ఇందులో భాగంగానే అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతాలతో కనెక్ట్ అయ్యేటు చార్మినార్ ను కనెక్ట్ చేసుకుంటూ కూడా చంద్రయానగుట్ట, సౌత్ ఈస్ట్ జోన్, కేశంపల్లి, చంచల్గూడ, ముసారాబాద్ ప్రాంతాల నుంచి వాహనాలు కూడా మళ్లింపులు ఉంటాయి. మదీనా, ఆదియాబాద్, నయాపూర్, MJ మార్కెట్, దారుసిఫా ప్రాంతాల్లో ట్రాఫిక్ ను డైవర్ట్ చేయడం జరుగుతుంటుంది. కుతులిబౌలి, హిమాయత్ నగర్, అలాగే శివాజీ బ్రిడ్జి, YMCA ప్రాంతాల్లో యొక్క ఆంక్షలు అనేవి అమలు ఉంటాయంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఇంకా ఇదిలా ఉంటే ఏర్పాట్లన్నిటికీ సంబంధించి కూడా ఒకవేళ ప్రజలకు ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నా, ఒకవేళ నిమజ్జనంలో పాల్గొన్న వాళ్ళు కావచ్చు, అలాగే శోభయాత్రలకు వచ్చినటువంటి భక్తులైనా లేకపోతే చూడడానికి వచ్చిన వాళ్ళైనా ఆ నగరంలో ఎవరు ఏది ఈ సమస్యను ఎదుర్కొన్నా సరే కొన్ని హెల్ప్ లైన్ల నెంబర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సహాయం కోసం లేదా సమాచారం కోసం 04027852482 ఈ నెంబర్ కాల్ చేయాలి. ఈ నెంబర్ కాకపోతే 9010203626 ఈ నెంబర్కు కాల్ చేయాలి. 8712660600 ఈ నెంబర్లకు కాల్ చేసి సంప్రదించాలంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇలా మొత్తం ఏర్పాట్లను చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఒకసారి విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. అటు ఏదైతే వింగ్ కమాండర్ అభినందన్ కు సంబంధించినటువంటి రూపాన్ని ధరించి కూడా అటు ఒక భక్తుడు ఇలా దేశభక్తిని చాటుకుంటూ ఆకాశ అనేటువంటి ఇటీవల కాలంలో పాపులర్ అయినటువంటి కొన్ని లాంచింగ్లకు సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్లకు సంబంధించి పూర్తిగా వాటన్నిటిని కూడా అలాగే సో వివిధ మతాలకు సంబంధించి ఒప్పిన సైనికుడు లాగా అలాగే వింగ్ కమాండర్ రూపంలోను సో ఇలా సైనికుల యొక్క రూపంలో
అందుకు తగినట్టుగానే సో ఇప్పటికి వస్తున్నటువంటి నిమజ్జనానికి సంబంధించి బయలుదేరినటువంటి గణనాథులు కూడా వివిధ రూపాల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం చాలా సందడి వాతావరణం అనేది కనిపిస్తోంది. చాలా గ్రాండ్ గా అంగరంగ వైభవంగా నిమజ్జనాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. కొన్ని గంటల పాటు యొక్క నిమజ్జనాలు అనేవి ఇవాళ అంటే రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ సందడి అనేది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి సో ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ఈ యొక్క వేడుక అనేది జరిగేందుకు నగరవాసులందరూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అలాగే నిర్వాహకులు ఆ ఏరియాలకు సంబంధించినటువంటి ఆర్గనైజర్స్ కావచ్చు, అలాగే పోలీస్ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగానే నగర వ్యాప్తంగా గణేశులు నిమజ్జనానికి బయలుదేరుతూ శోభయాత్ర అనేది చాలా సందడిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రత్న, శోభయాత్రలో కరెంటు వైర్లు, కేబుల్ వైర్ల విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? విద్యుత్ అధికారుల పర్యవేక్షణ, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంది? రత్నకుమార్, శోభయాత్రలో కరెంటు వైర్లు కానీ కేబుల్ వైర్ల విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? విద్యుత్ అధికారుల పర్యవేక్షణ, వారి ఇన్వాల్వ్మెంట్ ఏ విధంగా ఉంది? రత్నకుమార్. పూర్తిగా ఇటు నగరంలో జరుగుతున్నటువంటి శోభయాత్రలకు సంబంధించి కూడా అధికారులు వైపున ఏర్పాట్లు చేయడం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గ్రౌండ్ లెవెల్లో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారుల యొక్క పర్యవేక్షణ కూడా చాలా ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండానే సో చాలా సజావుగా శోభయాత్ర అనేది జరిగేందుకు సహకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న సిపి ఆనంద్ కూడా మాట్లాడుతూ ఆయన చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. శోభయాత్ర సజావుగా సాగేందుకు చాలా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా పూర్తిగా ఒక సానుకూలమైనటువంటి వాతావరణంలో, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో శోభయాత్ర జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియజేశారు. అందులో భాగంగానే పూర్తిగా ఈ శోభయాత్రకు సంబంధించి సో అన్ని రకాల ఏర్పాట్లు చేయడంలో భాగంగానే, ఎందుకంటే గతంలో కొన్ని రోజుల క్రితం విద్యుత్ షాకులతో ఎంతో మంది దాదాపు 12 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన అనేది చోటు చేసుకుంది కాబట్టి సో వీటన్నిటికి సంబంధించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అలాగే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు అనేవి చోటు చేసుకోకుండా ఆ యొక్క శోభయాత్ర అనేది చాలా సక్సెస్ఫుల్ గా జరిగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా పోలీసు అధికారులు తెలియజేశారు. ఇంకా మరోవైపు అందులో భాగంగానే నగర పబ్లిక్ కూడా ముఖ్యంగా మండపాలలో ఇటు గణేష్లను పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని అలర్ట్స్ ను జారీ చేశారు. ఒకవేళ తమ ఏరియాల నుంచి గణేష్నికి సంబంధించినటువంటి భారీ విగ్రహాలను తీసుకొచ్చేటప్పుడు విద్యుత్ తీగలు అనేవి ఉంటాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి సమాచారాన్ని ముందుగానే అధికారులకు అందించండి. దానివల్ల ఇటు పవర్ కు సంబంధించిన డిస్టర్బెన్స్ అనేది లేకుండా విద్యుత్ శాఖ అధికారులు అలర్ట్ అవుతూ ఉంటారు. అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారుల యొక్క కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. అటు వాటర్ బోర్డుకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి శోభయాత్రను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడంలో కీ రోల్ పోషించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా నిమజ్జనాలకు విగ్రహాలను తీసుకొచ్చినటువంటి భక్తులు కూడా వీటన్నిటిని కూడా గమనించాలని కూడా తెలియజేశారు. సో ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఇదొక ప్రాసెస్ అనేది కూడా చాలా సక్సెస్ఫుల్ గా కొనసాగుతుంది. ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా విగ్రహాల యొక్క నిమజ్జనం ప్రాసెస్ అనేది, శోభయాత్ర అనేది ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్ గా సాగింది. ఇక చార్మినార్ లాంటి ప్రాంతంలో మొత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కలిసికట్టుగా పండుగ సక్సెస్ అవడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అటు అడుగడుగునా కూడా ఏమాత్రం కూడా అలసిపోకుండా భక్తులకు కావాల్సినటువంటి అన్నపానీయాలను అందించడంలో అందరూ మమేకం అవుతున్నారు. చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలో సెలబ్రేషన్స్ అనేవి కొనసాగుతున్నాయి. కేవలం చార్మినార్ ప్రాంతంలో మాత్రమే కాదు, ఇటు నగరంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాట్లు అనేవి సజావుగా ఉన్న కారణంగా ఇటు నిమజ్జనాలకు సంబంధించి ఎటువంటి ఆటంకం అనేది ఏర్పడకుండా పూర్తిగా నిమజ్జన ప్రక్రియ అనేది, శోభయాత్రలు అనేవి సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయి. అయితే ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఈ నిమజ్జనాలు జరుగుతున్నంత సేపు కూడా శోభయాత్రలకు సంబంధించి ప్రాసెస్ అనేది కొన్ని గంటల పాటు రేపటి వరకు కూడా శోభయాత్రలు అనేవి వెళ్తూనే ఉంటాయి. కాబట్టి సో వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఆల్టర్నేటివ్ రూట్స్ అత్యవసరం అయితేనే రావాలి రోడ్ల మీదకు అత్యవసర సమయంలో వచ్చిన తర్వాత కూడా ఆల్టర్నేటివ్ రూట్స్ ఎక్కడెక్కడైతే గణేష్ నిమజ్జనాలకు సంబంధించినటువంటి శోభయాత్రల మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుందో ఆ మార్గాన్ని వదిలిపెట్టి మిగతా ఆల్టర్నేటివ్ రూట్స్లలోనే ప్రయాణాలు ఉండేలాగా చూసుకోవాలి
తీసుకోవాలి అనేది కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. కాబట్టి నగర పబ్లిక్ ఈ విషయాలను కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరంగా రూట్లను రెస్ట్రిక్ట్ చేసినటువంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడే కన్నా చాలా స్పష్టంగా ఓపెన్ గా ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి అత్యవసరమైతేనే బయటకు వచ్చి ఆల్టర్నేటివ్స్ చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా అధికారులు సూచిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.